ఆర్ఎఫ్సీఎల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూడాలని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. యూరియా కోసం తెలంగాణ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు రేవంత్ పాలనపై ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రతిపక్షాలు ఓర్వలేకనే ప్రజాపాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఆర్ఎఫ్సీఎల్ సరిగా పనిచేస్తేనే తెలంగాణ రైతుల కష్టాలు తీరుతాయన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణలో యూరియా కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభానికి దివంగత కాక్క మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంతో కృషి చేశారని చెప్పారు. సరైన మేనేజ్మెంట్ లేకపోవడంతోనే ఆర్ఎఫ్సీఎల్లో 13 లక్షల టన్నులకు గాను 9 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్నారు ఎంపీ. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ రామగుండంలో కాకా వెంకటస్వామి గారు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి వారి మీద ఒత్తిడి పెట్టి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి మరి అది మళ్ళీ తిరిగి అవుట్పుట్ వచ్చేలాగా కృషి చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే. 13 లక్షల టన్నులు యూరియా అవుట్పుట్ రావాల్సిన ప్లాంటు కేవలం 9 లక్షల అవుట్పుటే వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. దీని మీద ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి మరి మేనేజర్లు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో 62% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇది కాంగ్రెస్ కార్యకర్తలు సాధించిన విజయమని, రేవంత్ సర్కారు పనితీరుకు నిదర్శనమని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మలేదన్నారు. మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్స్లో 4,230 గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసినటువంటి సర్పంచులు దాదాపుగా 2,600 పైచిలకు గెలిచినటువంటి సందర్భం. మాకున్న సమాచారం ప్రకారం దాదాపు 61-62% సర్పంచులు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిందని, ప్రతిపక్షాలు ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మహేష్ కుమార్. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ కు వస్తున్నాడని, దీన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. మెస్సీ కార్యక్రమం అనేది ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వల్ల జరుగుతున్నట్టు కార్యక్రమం, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కాబట్టి మా స్పోర్ట్స్ మంత్రి గారు మా అజరుద్దీన్ గారు స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మెస్సీ గారు ఇక్కడికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఫుట్బాల్ ప్లేయర్, సో వారిని ఇన్వైట్ చేశారు. ఒక మ్యాచ్ ఆడాల్సిన కోరినారు. ఇదైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్న కమిటీ ఆయన ఒక మ్యాచ్ ఆడడానికి ఒప్పుకున్నారు. రైతు భరోసా, ఫ్రీ బస్, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాల వల్లే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కామారెడ్డి జిల్లా బస్వాపూర్లో 35 ఏళ్లకు కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయిందన్నారు షబ్బీర్ అలీ. బస్వాపూర్లో కూడా ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి బస్వాపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో అక్కడ 285 ఓట్ల మెజారిటీతో గెలిచి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో దూసుకెళ్లింది అధికార కాంగ్రెస్. తొలి విడత ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2,198 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. నల్గొండలో అత్యధికంగా 198 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఫస్ట్ ఫేజ్ ఉత్సాహంతో సెకండ్, థర్డ్ ఫేజ్లపై ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ నేతలు.